హాయ్ గైస్, ఓజీ మూవీ రివ్యూ అనమాట. సారీ గైస్, రివ్యూ కొద్దిగా లేట్ అయింది. నేను సాయంత్రం ఫస్ట్ షో అయితే చూసాను అనమాట. ఇక మూవీ విషయానికి వచ్చేస్తే ద వెయిట్ ఈజ్ ఓవర్ అన్న దానికి ఓజీ హైప్ కి న్యాయం అయితే అయింది భయ్య. బాగా నచ్చేసింది గైస్ నాకైతే. పవన్ కళ్యాణ్ గారు ఈజ్ బ్యాక్ అన్నట్టయితే అనిపించింది అనమాట. ఎందుకంటే ఆ ఎలివేషన్ షార్ట్స్ ఏదైతే ఉన్నాయో, అసలు సుజిత్ గారి డైరెక్షన్ అండ్ మోహన్ గారి సినిమాటోగ్రఫీ వేరే లెవెల్ గా అనిపించాయి. తమన్ గారి మ్యూజిక్ ఉంది చూడండి, మూవీకి హైప్ అని చెప్పొచ్చు. అసలు వేరే లెవెల్ ఎలివేషన్ షాట్స్ మీరు ట్రైలర్ లో ట్రీజర్ లో చూసింది ఇక్కడ చాలా హిడెన్ అయితే చూపించారు అనమాట. ఆ లెవెల్ లో ఎలివేట్ చేసి అయితే చూపించారు పవన్ కళ్యాణ్ గారిని. సో వాళ్ళ పరంగా మూవీ మొత్తం కూడా ఆ జపనీస్ స్టైల్లో మేకింగ్ ఏదైతే ఉందో చాలా ఇంట్రెస్టింగ్ గా అండ్ కొన్ని మంచిగా అయితే ప్రొజెక్ట్ చేశారనమాట. మొత్తానికి ఆ ఎలివేషన్ షాట్స్ ఏదైతే ఉన్నాయో నాకైతే ఇంటర్నేషనల్ స్టాండర్డ్ టైప్ లో అయితే అనిపించింది. సో మనకి ఏంటంటే మూవీ మొత్తానికి కూడా వింటేజ్ పవన్ కళ్యాణ్ గారిని అయితే చూసిన ఫీలింగ్ అయితే వచ్చింది అనమాట. సో ఆ పర్ఫార్మెన్సెస్ వైజ్ గా గానీ, అలాగే యాక్షన్ సీక్వెన్స్ లో గానీ, ఆ బీజిఎంస్ పరంగా గానీ అండ్ సినిమాటోగ్రఫిక్ పరంగా గానీ వేరే లెవెల్ గా అయితే అనిపించింది అనమాట. నాకు బాగా అనిపించింది ఏంటి అంటే, సో ఫస్ట్ హాఫ్ లో ఉండే ఇంటర్వెల్ బ్లాక్ ఏదైతే ఉందో బాగా పిచ్చెక్కిచ్చింది. అండ్ దాంతో పాటు ఆ ఫ్లాగ్ స్టోరీ చెప్పటం విలన్ అసలు వేరే లెవెల్ గా అనిపించింది. సెకండ్ హాఫ్ లో కొద్దిగా ఆ గ్యాంగ్స్టర్ మొత్తం గ్యాంగ్స్టర్ లుక్ గా బయటకు వచ్చి ఆ రూలింగ్ ఏదైతే ఉందో పవన్ కళ్యాణ్ గారిది, సో అక్కడ నుంచి ఇంకా వేరే లెవెల్ అనిపించింది. కొద్దిగా ఫ్యామిలీ డ్రామాస్ వల్ల అక్కడ కొద్దిగా క్లమ్జీగా అయితే అనిపించింది అనమాట. అండ్ క్లైమాక్స్ ఏదైతే ఉందో పిచ్చికిపోయింది భయ్య, వేరే లెవెల్ గా అయితే. అండ్ క్లైమాక్స్ నాకు బాగా నచ్చేసింది. అండ్ ఫస్ట్ హాఫ్ లో ఉన్న ఇంటర్వెల్ బ్లాక్ ఏదైతే ఉందో వేరే లెవెల్ హైప్ అని చెప్పి. ఇక దాంతో పాటు మూవీ మొత్తానికి కాస్టింగ్ పరంగా కూడా ఎక్కడ వాళ్ళ పర్ఫార్మెన్సెస్ అయితే తగ్గినట్లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి ప్రకాష్ రాజ్ గారు గానీ, అలాగే శ్రీయారెడ్డి గారు గానీ, అండ్ దాంతో పాటు మనకి అర్జున్ దాస్ గారు గానీ, అండ్ ఇమ్రాన్ హసీమ్ గారు గానీ, ప్రియాంక గారు గానీ, వీళ్ళ యాక్టింగ్ కూడా వాళ్ళకి ఇచ్చిన రోల్స్ పరంగా చాలా హైప్ అయితే అనిపించాయి అనమాట. నాకు బాగా అనిపించింది ఏంటంటే, అర్జున్ దాస్ గారికి ఒక డిఫరెంట్ రోల్ బండి అండ్ సుహాస్ గారిని ఎక్స్పెక్ట్ చేయలేదు అనమాట. ఒక క్యామియో రోల్ గా అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు నేను. ఆయన ఇంకా చాలా డిఫరెంట్ గా అనిపించింది. చిన్న రోల్ అయినా కూడా బాగుంది. అండ్ దాంతో పాటు మనకి ప్రియాంక గారు చిన్నగా వచ్చి వెళ్ళిపోవటం కూడా చాలా సింపుల్ గా అనిపించింది. ఓవరాల్ గా మూవీ గురించి చెప్పాలి అంటే, సో స్లో బేస్డ్ గా అయిపోయినా కూడా బాగుంది మూవీ మొత్తం కూడా. ఆ ఎలివేషన్ షాట్స్ కి, ఆ ఎపిక్ కి, ఫ్రికింగ్ బ్లడ్ కంటెంట్ కి వేరే లెవెల్ గా అయితే అనిపించింది. అండ్ అందరూ ఎక్స్పెక్ట్ చేసిందే లింక్ అనేది ఉందా మూవీకి. ఆల్రెడీ డైరెక్టర్ గారు ఆ సినిమాకి హాఫ్ అన్ అవర్ ముందే ఒక ట్వీట్ అయితే చేశారనమాట. ఏంటి అంటే, సుజిత్ సినిమాటిక్ యూనివర్సిటీ అనేది అయితే చేశారు. సో మీకు దానికి సంబంధించింది సెకండ్ హాఫ్ లో ఒక చిన్న క్లిప్ టైప్ లో అయితే లింక్ ఉంటది అనమాట. సో దాన్ని బట్టే మీకు వదిలేస్తున్నాను. మూవీ అనేది కంటిన్యూ అవుతుందా, లింక్ ఉంటదా ఉండదా అనేది వేరే లెవెల్ అయితే ఉంటది అనమాట. సో అందరికీ ఐడియా ఉన్నదే. సో పెద్దగా చెప్తే స్పాయిలర్స్ అవుతాయి కాబట్టి లింక్ అయితే ఉంటది. ఇక దానికి తోడు ఓజీ పార్ట్ 2 కూడా అయితే ఉంటది అనమాట. సో ఓజీ పార్ట్ 2 అండ్ దాంతో పాటు సుజిత్ సినిమాటిక్ యూనివర్సిటీ కూడా మీరు ఏ టైప్ లో ఉంటది అనేది ఒక్కసారి ఎక్స్పెక్ట్ చేసుకోండి. ఇక వేరే లెవెల్ అనమాట మూవీ మొత్తం కూడా. నాకైతే బాగా నచ్చేసింది గైస్. ఇంకా మూవీలో వచ్చేస్తే నాకు బాగా అనిపించింది ఏంటంటే, మూవీ ఫస్ట్ హాఫ్ లో ఉండే ఇంటర్వెల్ బ్లాక్ అనమాట. వేరే లెవెల్ ఎలివేషన్ షాట్ అయితే పడిపోయింది అక్కడ. అండ్ ఫస్ట్ హాఫ్ లో ఆ ఫ్లాగ్ స్టోరీ ఏదైతే ఉందో, స్టార్టింగ్ 20 minutes వరకే హీరో రారు, కానీ పెట్టే ఎలివేషన్ కి అక్కడ ఏ మాత్రం తగ్గేది లే అనిపించింది. అండ్ దానికి తోడైన ఆ జపనీస్ స్టైల్ ఏదైతే ఉందో మంచి స్టైలిష్ గా అయితే చూపించారనమాట. సో సెకండ్ హాఫ్ నుంచి ఒక గ్యాంగ్స్టర్ మొత్తం కూడా ఆ రోల్ ఏదైతే ఉందో ప్లే అవుతున్నప్పుడు, సో అక్కడి నుంచి ఇంకా హైప్ అనేది మొదలైంది. మధ్యలో ఫ్యామిలీ డ్రామా అయ్యేసరికల్లా కొద్దిగా మైనస్ పాయింట్స్ అయితే ఉన్నాయన్నమాట. ఇక క్లైమాక్స్ ఏదైతే ఉందో ప్రిడిక్టబుల్. సెకండ్ హాఫ్ లో మీకు చెప్పని ఆల్రెడీ సుజిత్ గారు లీక్ చేసిన సుజిత్ సినిమాటిక్ యూనివర్సిటీ ఒక లింక్ ఏదైతే ఉందో అక్కడ ప్లే అయితే ఉంటది అనమాట. సో ఎండ్ టైటిల్స్ పడిన తర్వాతకి ఒక సీన్ అయితే ఉంటది, అది మిస్ అవ్వకండి. అండ్ దాంతో పాటు బాగా అనిపించింది ఏంటి అంటే, క్లైమాక్స్ పిచ్ ఎక్కిపోయింది. ఇక మూవీలో ప్లసెస్ విషయానికి వచ్చేస్తే మూవీయే ప్లస్ అని చెప్పొచ్చు. మన సుజిత్ గారి డైరెక్షన్, తమన్ గారి మ్యూజిక్, మోహన్ గారి సినిమాటోగ్రఫీ అసలు వేరే లెవెల్ పిచ్ ఎక్కిపోయాయి అనమాట. ఒక స్టైలిష్ గా అయితే దింపేశారు మూవీ మొత్తానికి. ద వెయిట్ ఈజ్ ఓవర్ అన్నదానికి, ఫైర్ స్ట్రోమ్ అన్నదానికి మొత్తం అన్నిటికీ అయితే న్యాయం అయిపోయింది. అండ్ నాకు బాగా నచ్చింది ఏంటంటే, మూవీలో ఫస్ట్ హాఫ్ ముందున్న ఇంటర్వెల్ బ్లాక్ సీన్ అండ్ దాంతో పాటు సెకండ్ హాఫ్ లో ఉన్న క్లైమాక్స్ సీన్ అండ్ ఫస్ట్ హాఫ్ లో ఫ్లాగ్ స్టోరీ ఏదైతే చెప్పేది ఉందో అది పిచ్చెక్కిపోయింది. ఎలివేషన్స్ తో ఒక హైప్ అనేది వచ్చింది అనమాట. అండ్ మైనస్ల విషయానికి వచ్చేస్తే నాకైతే చిన్న సెకండ్ హాఫ్ లో కొద్దిగా బ్యాక్ డ్రాప్ అయితే అనిపించింది. సో మూవీ అంత పెద్దగా ఉన్నా కూడా సో సింపుల్ గా అయితే అయిపోయినట్టు ఫీల్ అయితే వచ్చింది అనమాట. అదర్వైజ్ మూవీ మొత్తం కూడా ఒక వేరే లెవెల్ అయితే ప్రొజెక్ట్ అయిపోయింది. సో ఓజాస్ గంభీరా అన్న దానికి వేరే లెవెల్ అయితే న్యాయం అయిపోయింది అనమాట. ఇక పార్ట్ 2 ఉంది, మరి పార్ట్ 2 ఎలా ఉంటది అనేది మీరే ఎక్స్పెక్ట్ చేయాల్సిందే. ఇక నేను దీనికి రేటింగ్ వచ్చేసి 5 కి అయితే 3.
8.1 అయితే ఇస్తున్నాను గైస్.